ఎమ్మెల్యేలకు పీఏలు ఉంటారు కానీ పీఏలకు ఎమ్మెల్యేలు ఉంటారా? ఆ మధ్యనొచ్చిన F2 సినిమాలో పీఏ గారి ఎమ్మెల్యే అంటూ కడుపుబ్బ నవ్వించారు విక్టరీ వెంకటేష్. సినిమా వరకు ఓకే గానీ నిజ జీవితంలో అలాంటి వారు ఉండరని అనుకుంటాం. కానీ ఏపీలో మాత్రం పీఏ గారి ఎమ్మెల్యే అంటూ ఒకరిపై సెటైర్లు పడుతున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యేకు తెలియకుండా పీఏ దందా నడుపుతుండడం, ఎమ్మెల్యే క్యాంపు సిబ్బంది కూడా తోడు కావడం వంటివి తాజాగా వెలుగు చూసినట్లు తెలుస్తోంది. పీఏతో పాటు సిబ్బంది అవినీతిని తెలుసుకున్న ఎమ్మెల్యే బిత్తరపోయినట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రముఖ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఓ ఎన్ఆర్ఐ. ఈ నియోజకవర్గంలో నిత్యం హాట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత ఒకరు గతంలో మంత్రిగా ఉంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు, బయటకొచ్చారు. ఎక్కడ ఎన్ఆర్ఐగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆ నేత ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తక్కువ కాలంలోనే ఈ నేతకు ఆ జిల్లాలో ఎనలేని ప్రాధాన్యమిస్తోంది యంత్రాంగం. మంచి పేరు తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే పరపతిని సొమ్ము చేసుకున్నాడు పీఏ. ఒక్క పీఏనే కాదు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది చేతివాటానికి అలవాటు పడిపోయారట. ఈ విషయం ఇటీవల ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన అప్రమత్తమయ్యారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. రాజకీయాలే ప్రధాన వ్యాపకంగా సదరు ఎమ్మెల్యే వ్యవహరిస్తుండగా పీఏ మాత్రం కాసులు దండుకునే పనిలో ఉండిపోయారట. ఈ 18 నెలలు బాగానే కూడబెట్టుకున్నట్లు కూడా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యేకు కొందరు సమాచారం ఇవ్వడంతో ఆయన అప్రమత్తమయ్యారు, విధుల నుంచి తొలగించారు. అయితే అప్పటికే కోట్లాది రూపాయలు పోగేసుకున్నారని ఆ పీఏపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి పీఏ గారి ఎమ్మెల్యే అంటూ సెటైర్లు పడుతున్నాయి ఆయనపై. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఆది నుంచి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యే తీరుపై కూడా అనేక రకాల విమర్శలు ఉన్నాయి. రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో దాడి చేసిన ఓ యువకుడు ఆ ఎమ్మెల్యేకు అనుచరుడు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పీఏతో పాటు కార్యాలయ సిబ్బంది కూడా దందాలకు దిగిపోతున్నారు. దీనిపై సదరు ఎమ్మెల్యేపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు జరగడం లేదు. అయినా సరే టీడీపీకి మైలేజ్ రావడం లేదు. కేవలం ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణంగానే టీడీపీ ఎదుగుదల లేకుండా పోయిందన్న విమర్శ కూడా ఉంది. పీఏ గారి ఎమ్మెల్యే అంటూ ముద్రపడ్డం కూడా పొలిటికల్గా ఆయనకు ఇబ్బందికరమే.